ఏపీలో అధికార వైసీపీలో పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా నిన్న రాత్రి ఏపీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 11వ జాబితా విడుదల చేశారు. ఈ జాబితాలో 3 సమన్వయకర్తల్ని వైసీపీ ప్రకటించింది. కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా బీవై రామయ్య, అమలాపురం పార్లమెంట్ సమన్వయకర్తగా రాపాక వరప్రసాద్, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా గొల్లపల్లి సూర్యారావును నియమించినట్టుగా వైసీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు విడుదలైన 11 జాబితాల్లో 75 అసెంబ్లీ స్థానాలకు, 23 పార్లమెంటు స్థానాలకు ఇన్ఛార్జీలు నియమించింది వైసీపీ. ఇక మొత్తం 175 సీట్లకు 175 సీట్లు మనమే గెలవాలని ఆ ప్రయత్నం చేద్దామని ఇప్పటికే వైసీపీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ఎక్కడైనా అభ్యర్థి బలహీనంగా ఉంటే పార్టీ బలంగా ఉండటం కోసం మార్పులు చేర్పులు అవసరమవుతాయి. అందుకు వారంతా సహకరించాలని, రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు ఇస్తామని నేతలకు జగన్ స్పష్టం చేశారు. వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళుతున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపీల పనితీరుపై పలు సంస్థలతో సర్వేలు నిర్వహించారు. వాటి ఫలితాల ఆధారంగానే అభ్యర్థుల మార్పులు చేర్పులు చేస్తున్నారు.